హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్ మేకర్ మసాలా పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. ఎప్పుడు చేసుకునే రొటీన్ పకోడీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండుమిర్చి, ఈ పకోడీకి కావాల్సిన మెయిన్ మసాలా ప్రాసెస్ చెప్తున్నాను. ఎండుమిర్చి, సోంపు. ఈ పకోడీకి మెయిన్ మసాలా ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, కొంచెం కసూరి మెత్తి వేసుకొని కొంచెం కచ్చపిచ్చలాగా పౌడర్ చేసుకోవాలి. మిల్ మేకర్ నానబెట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. కొంచెం ఇలా బరకగా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు 1 కప్ పుట్నాలు తీసుకొని సాఫ్ట్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా సాఫ్ట్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి పుట్నాలని. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. మరీ సాఫ్ట్ పేస్ట్ అవసరం లేదు, కొంచెం బరకగానే ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకున్నాము. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డోలా ప్రిపేర్ చేసుకోవాలి. బజ్జీ పిండిలా కాకుండా ఇలా కొంచెం గట్టిగా చేసుకోవాలి. దీని ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా బాగుంటాయి. మీరు కావాలనుకుంటే ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని కూడా అలా కూడా తినచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.